అప్లికేషన్స్ 2023లో అప్లికేషన్ వర్షన్ 2025 వచ్చేసింది. కానీ అప్లికేషన్ వర్షన్ది ఇప్పుడు మీరు ఇంకా రన్ అవుతారు. ఎప్పటికప్పుడు అప్లికేషన్స్ వర్షన్ మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకు రోజుకి ఒక కోడింగ్ లాగా మారుతుంది లోపల అప్లికేషన్. సో కొత్త ఏమన్నా ఉంటాయి ఇంటర్ఫేస్ అంటారు కదా లోపల. సో వాటిని మార్చిన ప్రతిసారి వర్షన్స్ మారుతూ కోడింగ్ మారుతూ పైథాన్ 2023లో ఏ 13 14 అనుకున్నాం. ఇప్పుడు ఒక 20 ఉంది. అప్పుడు ఎప్పుడో రాసిన 30% ప్లాట్ఫామ్లో రన్ అవుతారు. ఎందుకు దాంట్లో కొన్ని లైబ్రరీస్ ఉండొచ్చు, కొన్ని టీసెస్ రిమూవ్ చేసి ఉండొచ్చు. సో అలాంటి వాటిని కూడా మీరు మెయింటైన్ చేస్తారు వర్షన్స్. సో నెక్స్ట్ ఈ డేటా ఇంజనీర్ యొక్క బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్. ఫస్ట్ నో హౌ టు కమ్యూనికేట్ నాట్ టెక్నికల్ అండ్ టెక్నికల్. ఒక డేటా ఇంజనీర్ డేటా కలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ డేటాని ప్రాసెస్ చేసేటప్పుడు నాన్ టెక్నికల్ పీపుల్స్ ఉంటారు, టెక్నికల్ పీపుల్స్ ఉంటారు. నాన్ టెక్నికల్ వచ్చేసరికి ఇండస్ట్రీస్తో కమ్యూనికేట్ అయ్యారు. టెక్నికల్ పీపుల్స్ వచ్చేసరికి మనకి ఏవైతే బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అప్లికేషన్ తయారు చేసే డేటాని తెచ్చుకుంటారు యూజర్స్ నుంచి, ఆ డేటానే కదా డేటా ఇంజనీర్ వర్క్ చేసేది ప్రాసెస్ చేయడానికి. సో అక్కడ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా టెక్నికల్ పీపుల్ అంటారు. నాన్ టెక్నికల్ వచ్చేసరికి కమ్యూనికేషన్ కోసం ఇప్పుడు సర్వీస్ ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా. సో వాళ్ళంతా నాన్ టెక్నికల్ కానీ డేటా తెచ్చుకుంటారు. సో అదొక ప్రాసెస్. వాడికి ఐడియా ఉండాలి ఎలా కమ్యూనికేట్ చేయాలి. నెక్స్ట్ అండర్స్టాండ్ హౌ టు స్కోప్ అండ్ గ్యాదర్ బిజినెస్ అండ్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్. లైక్ మనకి బిజినెస్కి సంబంధించి ఏ రిక్వైర్మెంట్స్ కావాలి, ప్రోడక్ట్స్ కావాలి, వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ అండర్స్టాండ్ ద కల్చరల్ ఫౌండేషన్స్ ఆఫ్ అగ్లీ డెవాప్స్ అండ్ డేటావర్క్స్. సేమ్ మన అప్లికేషన్స్ని ఎలా అయితే మెయింటైన్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటిని కూడా ఇవన్నీ తెలుసుకుంటారు. ఫౌండేషన్స్ తెలుసుకుంటారు. కంట్రోల్ కాల్స్. నెక్స్ట్ లెర్న్ కంటిన్యూస్, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొక క్వశ్చన్, షుడ్ ద డేటా ఇంజనీర్ నో హౌ టు కోడ్. అసలు డేటా ఇంజనీర్ అనేవాడికి కోడింగ్ వచ్చి ఉండాలి. మరి అప్లికేషన్స్ ఇవన్నీ హ్యాండిల్ చేయాలి. సో వాడికి ముందు కోడింగ్ వచ్చి, ఆ కోడింగ్ వచ్చేసరికి ప్రైమరీ లాంగ్వేజ్ క్వైరీ అయితే డేటాబేస్ సంబంధించి SQL అండ్ నార్మల్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి పైథాన్ జావా JVM అంటారు. సో ఈ రెండు